నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మరి మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే అశ్వని, భరణి, కృత్తిక ఒకటో పాదం. మేషరాశి వారికి ఈ రోజున అన్ని విషయాల్లోనూ చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అందరి యొక్క సహకారంతో ఆశించిన ఫలితాలు సాధిస్తూ ముందుకు వెళతారు. ముఖ్యంగా విద్య, వాహన, గృహ, ఆహార సంబంధ విషయాలన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మైత్రి సంబంధాలు బలపడతాయి. సంఘంలో గౌరవం, గుర్తింపు, ఉన్నత స్థాయి కలిగిన వ్యక్తులతో ఈ రోజున మీకు మంచి మైత్రి భావనలు, వారితో కలిపి రోజును సద్వినియోగపరుచుకునే దిశగా ప్రయాణాలు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాలలో ముఖ్యంగా అంటే కెరీర్కి సంబంధించిన విషయాలు మొత్తం మీద కష్టం మీద ఫలితాలని సాధిస్తారు. అంటే ఇంతకుముందు ఏదైనా ఇంటర్వ్యూలకు వెళ్ళడానికి మీరు చేసిన ప్రయత్నాలకు సంబంధించిన విషయాలలో మీకు ఆహ్వానాలు అందటం కానీ, ఆల్రెడీ చేస్తున్న వృత్తిలో మీకు అభివృద్ధికరంగా ఉండే అవకాశాలు, అంటే పదోన్నతులకు సంబంధించిన విషయాల గురించిన చర్చలు, దానికి సంబంధించిన రాత పరీక్షలకు సంబంధించిన విషయాలు కొన్ని ఈ రోజున చర్చల్లోకి వస్తాయి. కానీ కొంత అసంతృప్తి వల్ల మీకు కొంత అసహనంగా ఫీల్ అవుతారు. అంటే మీరు ఆశించిన ఫలితాలు కొంత సామాన్యంగా ఉండడం వల్ల కొంత చికాకులు ఉన్నప్పటికీ దాన్ని మీరు అధిగమించే ప్రయత్నాలు చక్కగా చేయగలుగుతారు. మిథున రాశి. అమ్మ, మరి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ మిథున రాశి వాళ్ళకి దూర ప్రదేశాల నుంచి చక్కటి వార్తలు, సమాచారాలు అందుతాయి. మీ యొక్క క్రియేటివిటీ చక్కగా ఉంటుంది. మీ సలహా సంప్రదింపుల కొరకు వ్యక్తులు మిమ్మల్ని సంప్రదిస్తారు. అన్ని విషయాలలో అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళడానికి మీ ఆలోచనల్ని మీరు చక్కగా పెట్టుకుని ముందుకు పెడతారు. కానీ సంతానానికి సంబంధించిన విషయాల్లో మాత్రం వారి యొక్క క్రియేటివిటీతో పాటు వాళ్ళ హార్డ్ వర్క్ చాలా చాలా ముఖ్యం. కొంత జ్ఞాపక శక్తి పెంచుకునే విధంగా వాళ్ళు ప్రయత్నాలు అయితే చేయాలి. కృషి ఇంకొంత అధికంగా చేసి అనుకున్న ఫలితాలని సాధించగలుగుతారు. మిత్రులతో ఈ రోజున ఉల్లాసంగా గడుపుతారు. కర్కాటక రాశి. అమ్మ, మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనకి పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున వాహన సంబంధ విషయాలు, గృహ సంబంధ విషయాలలో గట్టిగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఆల్రెడీ మీకు ఉండే గృహ వాహన విషయాలు కొంత అసంతృప్తిగా ఫీల్ అవ్వడం వల్ల కానీ, లేకపోతే గృహ వాతావరణం మీరు ఆశించినట్టుగా లేకుండా ఉండడం వల్ల కానీ కొంత చికాకులు ఉన్నప్పటికీ దాన్ని మీరు మీకు అనుకూలంగా ఉండే దిశగా మీరు మార్చుకోవడం, లేదా మీకు నచ్చే విధంగా ఆ యొక్క పరిసరాలని మీరు ఏర్పరచుకోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. అలాగే నూతన వాహనం కొరకు మాత్రం చాలా గట్టిగా నిర్ణయాలు తీసుకోవడం, వాటికి సంబంధించి మీరు మార్కెటింగ్ మొదలైన వాటిల్లోకి వెళ్ళి చూసుకోవడం, వాటికి సంబంధించినవి మొదలైన వాటికి ఆస్కారం ఉంది. సింహరాశి. అమ్మ, మరి సింహరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మఖ, పుబ్బ, ఉత్తర. అయితే సింహరాశి వాళ్ళకి ఈ రోజున దూర ప్రయాణాలకి అవకాశాలు, అంటే దూర ప్రదేశాలలో విద్యా నిమిత్తం ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. ముఖ్యంగా కమ్యూనికేషన్ విషయం, తర్వాత సహకారం విషయం చాలా వరకు మీకు అనుకూలంగానే ఉంటుంది. ఎవరి ద్వారా అయితే మీరు యొక్క సహకారాన్ని ఆశిస్తున్నారో వారి యొక్క ప్రతిభ ద్వారా మీకు గుర్తింపు, గౌరవం అనేది ఏర్పడడం, అంటే సమయానికి వ్యక్తుల యొక్క సహకారం వల్ల మీరు ఆశించిన ఫలితాలు సాధిస్తూ ఆ విధమైన క్రెడిట్స్ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా ఒకటి భావించవచ్చు. అలాగే కమ్యూనికేషన్, ప్రశాంతత మొదలైనవి కూడా అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండే విధంగా ఉంటుంది. కన్యా రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాము. కన్యా రాశిలోకి వచ్చేది మనకి ఈ ఉత్తర, హస్త, చిత్త. కన్యా రాశి వాళ్ళకి మీ యొక్క కుటుంబ వ్యవహారాల్లో, ఆర్థిక సంబంధమైన విషయాలలో
చక్కటి నిర్ణయాత్మక ధోరణితో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ ముఖ్యమైన సలహా సంప్రదింపులు మాత్రం మీ యొక్క తోబుట్టువుల ద్వారా తీసుకోవడం, ముఖ్యంగా మీకంటే చిన్న తోబుట్టువులు ఎవరైనా ఉంటే వారితో సంప్రదించి ఆర్థిక సంబంధమైన విషయాలలో, పెట్టుబడులకు సంబంధించిన విషయాలలో మీరు కొంత మధ్యవర్తిత్వానికి సంబంధించిన విషయాలు వారితో చర్చించడం, కొన్ని నిర్ణయాలలో వారిని కలుపుకుంటూ ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, వారి యొక్క సలహా సంప్రదింపుల వల్ల మీకు కొంత లాభదాయకంగా ఉండే విధంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా కూడా భావించవచ్చు. తులారాశి. అమ్మ, మరి తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి ఈ రోజున మీ యొక్క ఆత్మస్థైర్యం పెరుగుతుంది, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది, కొంత గట్టిగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పటిదాకా కొంత వేవరీగా ఉండి ఈ పని చేద్దామా వద్దా అనుకుంటున్న విషయాల్లో, కొంత పోస్ట్పోన్ అవుతూ వచ్చిన విషయంలో ఒక గట్టి నిర్ణయం తీసుకొని, కాదు ఈ పని ఇలా చేస్తేనే బాగుంటుంది, దీన్ని ఇలాగే మనం అవలంబిద్దాం అని ఒక స్ఫూర్తిదాయకంగా గట్టి నిర్ణయం తీసుకోవడం, ఇతరుల యొక్క ప్రభావం మీ మీద లేకుండా మీకుగా మీరు ఈ పని చేస్తే బాగుంటుందని మీ అంతటి మీరే గట్టి నిర్ణయం తీసుకోవడం, ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని లక్ష్య దిశగా మీరు వెళ్ళడం, కాన్సన్ట్రేటెడ్గా పనులన్నీ కూడా ప్లానింగ్గా చేసుకోవడానికి ఒక నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. వృశ్చిక రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, లేకపోతే ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే విద్యార్థులకి వీసా మొదలైన విషయాలు ఇవన్నీ కూడా కుటుంబపరంగా కొంత చర్చనీయాంశంగా ఉంటుంది. ముఖ్యంగా ఏదైనా ఆధ్యాత్మిక ప్రయాణాల కొరకు మీ యొక్క తండ్రి గారి యొక్క ప్రయత్నాలు కానీ, లేకపోతే ఏదైనా ఆధ్యాత్మిక గురువుల్ని కలిసే విధానంలో మీరు తీసుకునే చర్యలు, వాటన్నిటికీ సంబంధించిన రోజుగా దీన్ని పరిగణించవచ్చు. ఏది ఏమైనప్పటికీ వృత్తిపరమైన శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కుటుంబంలో తండ్రికి సంబంధించిన విషయాల్లో, సంతానం యొక్క ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాల్లో మీ వంతు మీరు వారి విషయాల్లో సహకారం అందిస్తూ ముందుకు వెళ్లే రోజుగా మనం భావించవచ్చు. ధనస్సు రాశి. అమ్మ, ధనుసు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? ధనుసు రాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే ఈ ధనుసు రాశిలోకి మనకి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం ధనుసు రాశిలోకి వస్తాయి. ఈ ధనుసు రాశి వాళ్ళకి ఆశించిన ఫలితాలని చక్కగా పొందడానికి అన్ని విధాల ఆస్కారం ఉంది. ఆకస్మికమైన వ్యక్తులతో కలయిక, ఆకస్మిక ధనలాభం, అలాగే ఏదైనా రీసెర్చ్ ఓరియంటెడ్గా చదువుకునే విద్యార్థులకి నూతన మార్గాలు, మంచి గురువు లభ్యం అవ్వడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది. సంతానం కూడా విద్యాపరమైన విషయాల్లో అభివృద్ధి సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు, దూర విద్య కొరకు ప్రయత్నం చేసే విద్యార్థులకి అనుకూలమైన సమయం, ఆర్థిక విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటూ మీరు ఏర్పరచుకున్న దిశ ప్రకారం మీరు ముందుకు వెళ్ళే అవకాశాలు లాభదాయకంగా కనబడుతుంది. మకర రాశి. అమ్మ, మరి మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట మకర రాశిలోకి వస్తాయి. మకర రాశిలో వాళ్ళకి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాలు కానీ, గృహానికి సంబంధించిన విషయాల్లో కానీ మొదలైనవన్నీ కూడా మీ యొక్క ప్రణాళిక పరంగా ముందుకు వెళ్ళడం, వృత్తిలో అధిక బాధ్యతలు, శ్రమ ఉన్నప్పటికీ కుటుంబ వ్యవహారాల విషయంలోనూ అంతే ఉన్నప్పటికీ కూడా జీవిత భాగస్వామితో కలిపి చక్కగా మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటూ అటు గృహంలో పరిస్థితులని, ఇటుపక్కన వృత్తిపరమైన విషయంలో అభివృద్ధిని మొదలైన విషయాలలో కూలంకషంగా చర్చించి ఎలా చేస్తే పనులు చక్కగా ముందుకెళ్తాయనే విషయం గురించి ఈ రోజున సావధానంగా ఉండడం, జీవిత భాగస్వామికి నూతన వృత్తిపరమైన విషయాలలో మీ యొక్క సహకారాన్ని చూపించడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కుంభరాశి. అమ్మ, మరి కుంభరాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ధనిష్ట, శతభిషం, పూర్వభాద్రం 3వ పాదం. కుంభరాశి వాళ్ళకి ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా చాలా వరకు మీరు ఆశించిన రీతిలో ఉంటాయి. అలాగే పుణ్య కార్యక్రమాలు చేయడానికి ఎక్కువ ఉవ్వుళ్ళూరుతారు. అయితే తండ్రి, పెద్దలు మొదలగు వ్యక్తుల యొక్క ఆశీస్సులు, పుణ్యబలాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఆధ్యాత్మిక ప్రయాణాలు మీకు చాలా వరకు అనుకూలాన్ని సంపాదించి పెడతాయి. అలాగే దాంతోపాటుగా పోటీలలో నెగ్గడానికి మీరు చేసే కృషి మీకు అనుకూలంగా ఉంటుంది. మీనరాశి.
అమ్మ, మరి చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఈ మీనరాశి వాళ్ళకి ఈ రోజున వ్యక్తిగతమైన విషయాలలో నిర్ణయ సామర్థ్యం అనేది కొంత లోపించటం వల్ల వేవరీగా ఉంటుంది. అంటే చేద్దాం వద్దా ఈ పని అనుకునే రకాలైన విషయాలు ఉండడం, ఆకస్మికమైన ఖర్చులు, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కొంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు, అనుకోని వ్యక్తులతో వాగ్వాదాలు లోనయ్యే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మీ తెలివితేటలను ఉపయోగించి దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా సంతాన వర్గానికి సంబంధించిన ఆరోగ్య విషయంలో, వారి యొక్క మానసిక అభివృద్ధి విషయంలోనూ ఎక్కువ మీరు జాగ్రత్తలు తీసుకుంటూ సలహా సంప్రదింపులతో వాళ్ళకి మీరిచ్చే సలహాలతో ముందుకు